సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సో, దీనికి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్. మరి సెన్సార్ రివ్యూ ఒకటి బయట ఇట్లా సర్క్యులేట్ అవ్వడం చూస్తున్నాం. మరి సెన్సార్ రివ్యూ వాళ్ళు ఏం చెప్తున్నారు? మరి దీనికి సంబంధించి దాన్ని దృష్టిలో ఉంచుకొని సినిమా ఎలా ఉండబోతుందంటారు సార్ మీ మాటల్లో సార్? అంటే సినిమా ఎలా ఉండబోతోంది అనేది రకరకాలుగా వాళ్ళు ఆల్రెడీ చెప్పుకున్నారు ఇది కథ అని. హ్మ్. అంటే ఇదొక గ్యాంగ్‌స్టర్ స్టోరీ అన్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం ఉంటుందన్నారు. జపాన్ నేపథ్యం ఉంటుందన్నారు. ఇవన్నిటితో పాటు అంటే ఇది ఒక స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ అనేది ప్రధానంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది. స్టైలిష్ స్టైలిష్ యాక్షన్ సినిమా బ్యాక్‌డ్రాప్ ఏమో అతను ఒక గ్యాంగ్‌స్టర్ ఇది ఎంచుకున్నాడు. హ్మ్. ఎంచుకున్నాడు గానీ, మళ్ళీ దీనికి కూడా వేరే టైటిల్ ఒకటి జెప్పాడు. ఈ 'ఓజీ' అనే దానికి కూడా 'ఓజస్' ఓన్లీ గ్యాంగ్‌స్టర్ అనేది కరెక్ట్ కాదు అనేది మళ్ళీ చెప్తూ, హ్మ్. ఈ 'ఓజస్' గంభీర్. 'గంభీర' అనేది పట్టుకొచ్చారు. హ్మ్. ఈ ఈ 'ఓజస్ గంభీర' అంటే ఏమిటి అనే దాని మీద ఎవరి లెవెల్‌లో వాళ్ళు గూగుల్ చేసుకొని ప్రిపేర్ అవుతున్నారు సైకలాజికల్‌గాను, మెంటల్‌గాను. ఆ సినిమాని ఫేస్ చేయటానికి సంబంధించి ఇంకా 1 వీక్ రిలీజ్ ఉంది. అయితే యాక్షన్ పార్ట్ చాలా అద్భుతంగా తీశారు అన్నదైతే మనకి ట్రైలర్‌ల నుంచి అర్థమైంది. హ్మ్. ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి మెటీరియల్‌లో కొంత వాతావరణం కనిపించింది. మొన్న ఆయన బర్త్‌డే సందర్భంగా బయటకొచ్చినటువంటి ఆ గ్లింప్స్ హ్మ్. అంటే విలన్ క్యారెక్టర్ నుంచి ఒక గ్లింప్స్ బయటకు తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చినటువంటి గ్లింప్స్‌లో పవన్ కళ్యాణ్ లుక్ చాలా బావుంది. అంటే చాలా కాలం తర్వాత ఒక డిఫరెంట్ పవన్ కళ్యాణ్ కనిపించాడు దానిలో. హ్మ్. దీని మీద ఒక అంచనాలు ఏర్పడుతున్నాయి జనాలకి. ఈ అంచనాల మీద 'ఓజీ' 'ఓజీ' అని అరుస్తున్నారు. సినిమా ఫంక్షన్ ఏదైనా అరుస్తున్నారు అక్కడ. నిన్న 'లిటిల్ హార్ట్' సినిమా ఫంక్షన్‌లో కూడా 'ఓజీ' గురించి మాట్లాడమని ఒత్తిడి చేయటం చూసాం మనం. అవును. మేబీ 'బన్నీవాసు' సినిమా కాబట్టి అరిచారా? లేకపోతే పర్టిక్యులర్‌గా ఆ నినాదం ఇచ్చినటువంటి వాళ్ళేమిటి? దీని వెనకాల కులం ఉందా? ఇంకోటి ఉందా? అనేది వేరే డిస్కషన్. కానీ ఒక మాట అయితే జరుగుతోంది. బయట ప్రచారం జరుగుతోంది. విపరీతంగా అభిమానులు ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళటం కోసం రకరకాల కష్టాలు పడుతున్నారు. ఈ కష్టాలు పడుతున్నటువంటి నేపథ్యము ఇవన్నీ చూస్తే ఆ సినిమా మీద అంచనాలు కూడా ఆ లెవెల్‌లోనే ఉన్నాయి. అలాగే వాళ్ళు పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఆ పాటలు పర్టిక్యులర్‌గా హీరోయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నటువంటి ఆర్టిస్ట్ కోణంలో చూస్తే ఇది కొంచెం అంటే మనం గతంలో చిరంజీవి గారి 'యమకింకరుడు' అనే ఒక స్టైలిష్ యాక్షన్ సినిమా చూసాం. హ్మ్. రాజ్ భరత్ డైరెక్షన్‌లో. అందులో అది టోటల్‌గా ఒక స్టైలిష్ యాక్షన్ సినిమా అయినప్పటికీ అంతర్లీనంగా ఒక ఫ్యామిలీ స్టోరీ కూడా నడుస్తుంది. ఇద్దరు స్నేహితుల కథ అది. ఆ ఇద్దరు స్నేహితులు స్నేహం కోసం ఆ స్నేహితుడి చెల్లెల్ని పెళ్లి చేసుకునేటువంటి ఒక కుర్రాడు, వాళ్ళిద్దరి మధ్య బావ-బావమరిది రిలేషను. ఆయన ఈ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేయడానికైనా సిద్ధపడి చావడానికి కూడా సిద్ధపడే కండిషను. అవతల ఫ్రెండ్‌ది. తర్వాత రిలేటివ్‌గా మారినటువంటి ఫ్రెండ్. వాళ్ళ మధ్య బాండింగు. అదొక సెపరేట్ స్టోరీ. వీళ్ళ ప్రేమ కథ ఒక సెపరేట్ స్టోరీ. ఆ ప్రేమని యాక్సెప్ట్ చేయటము మాత్రమే కాదు, అసలు ఇదే జరగాలనుకున్నాను నేను అని చెప్పి ఆ అన్నగారి రియాక్షను. ఇదొక ఫ్యామిలీ డ్రామా కూడా నడుస్తుంది అంతర్లీనంగా. అలాంటి ఫ్యామిలీ డ్రామాయే ఇందులో కూడా ఉండొచ్చు. హ్మ్. ఏది 'ఓజీలో' కూడా. అంటే మనకి కనిపించిన పాట బట్టి ఆహ్, అంటే ఆవిడ హీరోయిన్ హ్మ్. తను ఆ పాట 'సువి సువి' 'సువ్వి అని ఒక సువ్వి'. పాట బయటకొచ్చింది. అవును. ఆ బయటకొచ్చినటువంటి పాట చూస్తే కొంచెం ఆ ధోరణి కనిపించింది. హ్మ్. అంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ని గ్రాబ్ చేయటం అనే కార్యక్రమం ఒకటుండాలి సినిమాకి. కంపల్సరీగా ఎక్కడో చోట వాళ్ళు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఉండాలనేది ఒక ఫార్ములా. కమర్షియల్ ఫార్ములాలో అది కూడా ఒక కీలక సూత్రం. ఆ కీలక సూత్రాన్ని ఈ సినిమాకి సంబంధించి కొంచెం సీరియస్‌గా పట్టించుకున్నాడు సుజిత్ అనేది మనకు అర్థమవుతోంది. ఇలాంటి గ్లిమ్స్, ఇలాంటి పాటల నుంచి. అందుకని ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా సంతృప్తిపరిచే సినిమా అయ్యుండొచ్చది. హ్మ్. అలా ఏ సెక్షన్ కూడా మిస్ అవ్వకూడదు సినిమాని. ఎవరిని మిస్ చేసుకోకూడదు అనే యాంగిల్‌లో కొంత స్క్రిప్ట్ స్టేజ్‌లోనే కష్టపడి అన్ని వ్యవహారాలు పకడ్బందీగా అమర్చుకుని
షూట్కి వెళ్ళినటువంటి సినిమాగా కనిపిస్తోంది అది ఓజీ. రెండోది గతంలో గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ కనిపించినటువంటి సినిమా ఒక ప్రభావం ఉంది. పంజా అనేటువంటి సినిమా తాలూకా కొన్ని పీడకలల అభిమానుల్ని వెంటాడుతున్న మాట వాస్తవమే. కానీ ఆ పీడకలలు వీళ్ళని గ్రాప్ చేయకుండా, వీళ్ళని తమలో కలిపేసుకోకుండా చేయటం కోసం ప్రయత్నం కూడా జరుగుతోంది ఇటు నుంచి. అందుకని దానికి దీనికి సంబంధం లేదు. అసలు ఇది వేరే నెక్స్ట్ లెవెల్ సినిమా. దీనిలో అన్ని రసాలు సమపాలలో మేళవింపుకు గురైన అన్ని సెక్షన్స్ ఆడియన్స్ని థియేటర్ల వైపు పరుగులు పెట్టించే సినిమాగా ఉండబోతోంది ఓజీ అనేది ఎస్టాబ్లిష్ చేయటం కోసం రకరకాల కసరత్తులు చేస్తున్నారు. ఈ కసరత్తుల్లో భాగమే ఇప్పుడు ఈ రకమైనటువంటి ఈ అంశాలన్నీ ఉంటాయి అనేది చెబుతూ ఒక ఏదో పద్ధతిలో జనాల్లోకి ఈ అభిప్రాయాన్ని పంపు చేయాలి. ఈ పంపు చేయటం కోసం ఇప్పుడు ఈ రకమైనటువంటి ఒక రకంగా సినిమా ఇలా ఉండబోతోంది అనే ప్రొజెక్షన్ ఇవ్వటం కూడా ప్రచారంలో భాగమే. ఆ ప్రొజెక్షన్స్ ఇవ్వటం అనేది కనిపిస్తోంది ఇప్పుడు ఎక్కువగా. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కంటే కూడా ఈ ప్రొజెక్షన్స్ ఎక్కువైనాయి. ఇవి వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే ఏమాత్రం తేడా జరిగినా మిస్ఫైర్ అవుతుంది సినిమా. అది తెలిసి వాంటెడ్గా ఈ రంగంలోకి దిగారంటే వాళ్ళకి ఏదో మేరకు కాన్ఫిడెన్స్ ఉంటుంది సినిమా మీద. ఆ కాన్ఫిడెన్స్ చూసినప్పుడు మనకి సినిమా డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది. మనకి ఆ రోజున చూసినటువంటిది, ఆ రోజున మనం విన్నది అది మాత్రమే సినిమా కాదు, తెర మీద పడిన తర్వాత వచ్చే అభిప్రాయమే అభిప్రాయం. సో ఆ అభిప్రాయం మారొచ్చేమో అనే దీంతో కూడా వెళ్ళాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. అందుకని డెఫినెట్గా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆదరించే సినిమాగా ఉండబోతోందని వాళ్ళు బలంగా ఓపెన్ డయాస్ల మీద చెప్పకుండా విజువల్గా కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అది కనెక్ట్ అయిపోతే జనాలు థియేటర్లకు పోటెత్తుతారు. తర్వాత పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ఓకే సార్, ఈ ఎక్స్పెక్టేషన్స్, ఈ నరేషన్స్ ఇక సినిమాకి ఎలాగో హెల్ప్ అవుతాయి. సో ప్రమోషన్స్ అంతగా చేయాల్సిన అవసరం లేదనుకోవచ్చా సార్ దీన్ని బట్టి చూస్తే? అంటే ప్రమోషన్స్ అంటే 2 ఈవెంట్స్ ఉంటాయి డెఫినెట్గా. పెద్ద సినిమా కాబట్టి 2 ఈవెంట్స్ అయితే చేస్తారు. అది ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, హరిహర వీరమలకు కూడా చేశారు. అవును, చేస్తారా చెయ్యరా అనే ఒక డోలాయమాన స్థితిలో అక్కడ చేశారు, ఇక్కడ చేశారు. ప్రతి చోట ఏదో పద్ధతిలో దాన్ని మూవ్ చేయడానికి అయితే కసరత్తు చేశారు. అంటే ఆ సినిమా కండిషన్ తెలిసి చేశారా అనేది పక్కన పెడితే